నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ వి ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం 90s కిడ్స్కి ఎంతో ఇష్టమైన ఐస్ క్రీము చేయబోతున్నాం. మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకునేట్లుగా అందరికీ ఇష్టమయ్యే విధంగా, అందరికీ నచ్చే విధంగా సేమియా ఐస్ క్రీము చూపించబోతున్నాను గైస్. మనం చిన్నప్పుడు ఏమన్నా నాన్న కొనుక్కోమని డబ్బులు ఇస్తే అది ఎత్తి పెట్టేసుకొని ఇట్లా మనము సేమియా ఐస్ క్రీము కుల్ఫీలు తినేవాళ్ళము. ఇలా ఎంతమంది తిన్నారో కామెంట్లో తెలపండి గైస్. నేను ఈ ఐస్ క్రీమ్ని చాలా ఈజీగా చూపించబోతున్నాను గైస్. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఒక హాఫ్ కప్పు సేమియా తీసుకోవాలి. మామూలుగా రెగ్యులర్గా మనము ఏ సేమియా వాడతామో అదే సేమియాను తీసుకోవాలి. ఈ సేమియాను లో ఫ్లేమ్లో బాగా వేపుకోవాలి. ఎర్రగా అయ్యేంత వరకు దీన్ని బాగా వేపుకోవాలి. ఇలా దీన్ని వేపుకున్న తర్వాత ఇవి ఎర్రగా అయిన తర్వాత దీంట్లోకి మనము ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకోవాలి. ఫుల్ ఫ్యాట్ మిల్కే తీసుకోండి గైస్. ఎందుకంటే మనము ఐస్ క్రీమ్ కదా చేసేది కాబట్టి మనకి ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఉంటే మనకి క్రీమీగా చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్ కూడా. కాబట్టి ఇట్లా ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఒక హాఫ్ లీటరు వేసుకొని ఈ సేమియా మరీ మెత్తగా లేకుండా ఒక 60 to 70% ఉడికేంత వరకు ఉడకబెట్టుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటా దీన్ని ఉడకబెట్టేసుకోండి. మెత్తగా అయితే మాత్రం ఉడకబెట్టద్దు. ఇలా ఉడికేటప్పుడు ఇలా చుట్టూ వచ్చిన మీగడను తీసి మళ్ళీ దాంట్లోకి వేసేయండి. ఇట్లా గీకేసి ఇలా గీకుతా వేసుకుంటా ఇట్లా ఒక 70% సేమియా ఉడికేంత వరకు బాగా ఉడకబెట్టుకోవాలి. ఇలా మనకి పాలు కూడా దగ్గర పడతాయి, ఇమికిపోతాయి. ఈ ఐస్ క్రీమ్ని కొత్తగా చేసే వాళ్ళ కోసమని ఈజీగా చెప్తున్నాను చూడండి గైస్. ఇవి ఉడికాయని ఎలా తెలుస్తాయంటే ఏం లేదు గైస్, మనకి 3 వంతుల పాలలో 1 వంతు పాలు ఇమికేంత వరకు లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఇలా చూడండి గైస్, మనకి విరగాలంతే. మనకి సేమియా మెత్తగా నుజ్జు అయ్యే పని లేదు, ఇలా విరగాలంతే. వంట కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా దీన్ని ఈజీగా చేసేయచ్చు. అంత ఈజీ ఈ ఐస్ క్రీమ్ చేసేది. కాబట్టి ఇట్లా మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వీటిని ఉడకబెట్టేసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల నేను మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను. మనము మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే ఫ్రెష్ క్రీమ్ అయినా వేసుకోండి. ఒకవేళ ఫ్రెష్ క్రీమ్ కూడా లేదంటే పాల మీద మీగడైనా కూడా వేసుకోవచ్చు చూడండి గైస్. మళ్ళీ మజ్జిగ మీద పెరుగు మీద మాత్రం వేయొద్దు, పాల మీద మీగడ మాత్రమే వేసేసుకోండి. ఎందుకంటే మనకి టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ చాలా బాగుంటుంది. ఇలా మనం మిల్క్ పౌడర్ కానీ ఫ్రెష్ క్రీమ్ కానీ పాల మీద మీగడ కానీ వేసేసుకుంటే. నా దగ్గర మిల్క్ పౌడర్ ఉందని అది వేసేసుకున్నాను. ఇలా మిల్క్ పౌడర్ అంతా వేసుకుంటానే వెనకమ్మని కలుపుకొని ఉండలుగా కడతాయి. లేదంటే ఈ ఉండలన్నీ లేకుండా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు షుగర్ వేసుకొని ఈ షుగర్ కరిగేంత వరకు దీన్ని బాగా ఉడకబెట్టేసుకోవాలి. ఇంకా చూడండి గైస్, మన ఐస్ క్రీము మిశ్రమం రెడీ అయిపోయింది. మనకు మొత్తానికి ఈ కన్సిస్టెన్సీ రావాలి చూడండి గైస్. వీడియో క్లిప్లో చూపించినట్లుగా ఈ మాత్రం జారుగా ఉండాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే పైన పాల మీద మీగడలాగా తేట కడుతుంది. కాబట్టి మనం దీన్ని ఇలా కలుపుతూ చల్లార్చుకోవాలి. ఇలా దించిన వెంటనే దీంట్లోకి ఒక 1/2 టీ స్పూను వెనీలా ఎసెన్స్ వేసుకోండి గైస్. ఇంకా చాలా బాగుంటుంది ఫ్లేవర్ అందు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా వెనీలా ఎసెన్స్ వేయడం వల్ల. వెనీలా ఎసెన్స్ లేదనుకో మీ దగ్గర యాలకల పొడి వేసేసుకోండి 1/2 టీ స్పూను. ఇలా వెనీలా ఎసెన్స్ కానీ యాలకల పొడి కానీ వేసుకొని బాగా కలుపుకొని ఇదంతా మొత్తం బాగా చల్లగా అయ్యేంత వరకు దీన్ని చల్లారబెట్టుకోవాలి. ఇది బాగా చల్లారిన తర్వాత నా దగ్గర చిన్నవి కుల్ఫీ మోల్డ్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లోకి వేసుకుంటున్నాను. మీ దగ్గర కుల్ఫీ మోల్డ్స్ లేకపోతే ఇంట్లో టీ గ్లాసులు ఉంటాయి కదా, టీ గ్లాస్లోనైనా వేసుకోవచ్చు. ఇలా టీ గ్లాస్లో కానీ మోల్డ్స్లలో కానీ వేసేసుకొని వీటిని డీప్ ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ అంతా పెట్టేసేయండి. పొద్దునకల్లా మనకి
కుల్ఫీ అదే సేమియా కుల్ఫీ రెడీ అయిపోతుంది మనకి ఐస్ క్రీము. ఇలా వేసేసుకున్న తర్వాత దీనిలోకి మూతలు పెట్టుకోవాలి. నాకు 4 దానిలోకి వచ్చింది. అలాగే ఇంకా కొంచెం మిగిలింది, దాన్ని గ్లాసుకు వేసేసుకుంటున్నాను. చూడండి గైస్, ఇట్లా చిన్న గ్లాసు, టీ గ్లాసు తీసేసుకోండి. దాంట్లోకి మిగిలిన ఐస్ క్రీమ్ని వేసేసుకొని పైన ఫాయిల్ పేపర్ని పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఓవర్ నైట్ అంతా అలానే వదిలేసేయండి. అప్పుడు మనకి డీప్ ఫ్రిడ్జ్లో వదిలేస్తే మన ఎంతో రుచికరమైన సేమియా ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది. వీటిని మనం ఓవర్ నైట్ అంతా పెట్టేసుకుందాం. ఇలా ఓవర్ నైట్ అంతా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఇలా దీనిలోకి ఉండే క్యాపులు తీసేసుకొని దీనిలోకి పుల్లలు పెట్టేసుకొని, ఐస్ క్రీమ్ పుల్లలు స్టిక్స్ 2 చేతులతో వీడియో క్లిప్లో చూపించినట్లుగా అనుకొని దీన్ని కొంచెం లూజ్ చేసుకొని తీసేసుకుంటే మన ఎంతో రుచికరమైన 90s కిడ్స్కు ఎంతో ఇష్టమైన సేమియా ఐస్ క్రీము రెడీ గైస్. మా ఫ్రిడ్జ్లో స్టిక్స్ అందు పెడితే పట్టవు గైస్, ఇవి హైటు. అందుకని నేను మళ్ళీ క్యాప్స్ అన్నీ తీసేసిన తర్వాత నేను పెట్టేసుకున్నాను. ఇది ముందే స్టిక్స్ గిన పెట్టేసుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది. ఈ సమ్మర్లో ఇట్లా సింపుల్గా చేసేసుకొని తినండి గైస్. ఈ ఐస్ క్రీమ్ చాలా రుచిగా ఉంటుంది. పిల్లలకి ఖచ్చితంగా పెట్టండి గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంటనే అలా పెట్టుకోండి గైస్. ఈ వీడియో కింద గైస్ బాయ్.